ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నారు. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట, సేఫ్ షాప్ అని చెప్పేసి. ఓకే, మన కంపెనీ పేరు సేఫ్ షాప్ డైరెక్ట్ దిల్సే అంటుందన్నమాట, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ దీంట్లో ఉందన్నమాట. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే నార్మల్ పర్సన్ కూడా దీంట్లో రిచ్ అయ్యే అవకాశం దీంట్లో ఉందన్నమాట. సో వన్ గోల్, వన్ ఫ్యాషన్, వన్ టీమ్. మన రెగ్యులర్ లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో డ్రీమ్స్ అనేవి ఉండి మనం ఫుల్ఫిల్ చేసే అవకాశం దీంట్లో ఉందన్నమాట. సో ఇక్కడ వన్ గోల్, వన్ ఫ్యాషన్, వన్ టీమ్. సపోజ్ మన గోల్ కోసం రెగ్యులర్ లైఫ్లో అయితే మనమే ఒక్కరిమే కష్టపడాలి. సో ఇక్కడ ఏంటంటే మన గోల్ కోసం ఒక టీమ్ సాయంతో మన ఫ్యాషన్గా మన గోల్ని సంపాదించుకోవచ్చు అనమాట. సో దీంట్లో మన గోల్స్ అన్నీ అచీవ్ చేసుకునే అవకాశం దీంట్లో మనకు దొరుకుతుంది. తర్వాత ఇది వచ్చేసి మన కంపెనీ ఓన్ బిల్డింగ్ అనమాట. న్యూఢిల్లీ, జనక్పూర్లో మన కంపెనీ అనేది ఉందన్నమాట. సో మన కంపెనీ రిజిస్టర్ వచ్చేసి 2001లో అయింది. జనవరి 2001లో కంపెనీస్ యాక్ట్ ప్రకారం 1956తో మన కంపెనీ రిజిస్టర్ అయిందనమాట. మన కంపెనీ వచ్చేసి ISO సర్టిఫైడ్ కంపెనీ. డ్రీమ్స్ ఆఫ్ లైఫ్, ప్రతి ఒక్కరి లైఫ్లో డ్రీమ్స్ అనేవి అందరికీ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మనకున్న ప్రతి ఒక్క డ్రీమ్ అనేది దీంట్లో ఫుల్ఫిల్ చేసే అవకాశం మనకు ఉందన్నమాట. మన డ్రీమ్ హౌస్ తీసుకోవచ్చు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, అలాగే మేడం కావచ్చు, మమ్మీ డాడీ కావచ్చు, ఎవరికైనా సరే మంచి జ్యువెలరీ తీసుకోవచ్చు, అలాగే మంచి డ్రీమ్ కార్ తీసుకోవచ్చు అంటుంది. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు అంటుంది. అలాగే చిల్డ్రన్స్కి మంచి ఎడ్యుకేషన్ కూడా దీంట్లో ఇప్పించచ్చు అని చెప్తుంది అనమాట. సో అలాగే అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, మనం జనరల్ వర్క్లో మనకి అవార్డ్స్ రికగ్నిషన్ తీసుకోవాలని ఉంటుంది, కాకపోతే కొన్ని వర్క్లో ఉంటుంది, కొన్ని వర్క్లో ఉండవు అనమాట. సో మనకి వర్క్లో మనకి అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ కూడా మనం దీంట్లో తీసుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ సిస్టమ్ అనేది బిలీవ్ చేయాలి. సో ఒక్కసారి బిలీవ్ చేసి ఫస్ట్ స్టెప్పింగ్ అచీవింగ్ అనమాట. సో అంటే దీన్ని ఎప్పుడైతే మనం నమ్మి దీంట్లో వర్క్ చేస్తామో 100% ఇవన్నీ మనకి డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసే అవకాశం దీంట్లో ఉందన్నమాట. మేక్ ఇట్ హ్యాపెన్ విత్ అస్. తర్వాత మన కంపెనీకి 5 మెంబర్స్ డైరెక్టర్స్ ఉన్నారనమాట. సో మన కంపెనీ ఏం చేస్తుందంటే కొన్ని బ్రాండెడ్స్ కంపెనీస్తో టైఅప్ అయి వర్క్ చేస్తూ ఉంది. కొన్ని కంపెనీస్ చూడండి, మన దాంట్లో రిలయన్స్ అంబానీ మనతో టైఅప్ ఉన్నాడు, రైమాండ్స్ ఉంది, గ్రాసిమ్ ఉంది, అలాగే ప్రభా కావచ్చు, బ్రౌన్స్నిక్ కావచ్చు, తర్వాత స్కోచ్ మోడో కావచ్చు, జీనో కావచ్చు, మియాకాసే కావచ్చు, అలాగే లారాసోయ్ కావచ్చు, కింగ్ లెదర్ కావచ్చు. సో ఇవన్నీ కొన్ని యూనివర్సల్ కంపెనీస్ తోటి మన కంపెనీ టైఅప్ అయి మన కంపెనీ వర్క్ చేస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ రిలయన్స్ వాళ్ళు మన కంపెనీకి బెస్ట్ సేల్స్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక సర్టిఫైడ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో కొన్ని ప్రోడక్ట్ ఉన్నాయి చూడండి, ఫ్యాషన్ వేర్. మనం చిన్నప్పటి నుంచి మనం ఇవన్నీ కొంటూనే ఉన్నాం. మనం కొంటున్నాము, మన మమ్మీ డాడీ కొన్నారు, మన తాత వాళ్ళు కూడా ఏంటంటే కంటిన్యూ అనేది అవుతూ ఉందన్నమాట. సో మన దాంట్లో చూడండి ఫ్యాషన్ వేర్ చూడండి, మన దాంట్లో సూట్ లెంత్ ఉంటాయి, జీన్స్లు ఉంటాయి, తర్వాత లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి, సూట్ లెంత్స్ ఉంటాయి, అలాగే గాగుల్స్ కావచ్చు, స్ప్రేస్ కావచ్చు, షర్ట్స్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు, ఇవన్నీ మన దాంట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇవన్నీ రెగ్యులర్ లైఫ్లో కొంటూనే ఉన్నాం. బయట తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది లేదనమాట. సో దీంట్లో తీసుకుంటే మనకి బెనిఫిట్ అనేది దీంట్లో మనకి బెనిఫిట్ తీసుకోవచ్చు. అలాగే హోమ్ కేర్ చూడండి, ఇది వచ్చేసి రూమ్లో పెట్టుకునే ఎయిర్ ప్యూరిఫైయర్, అలాగే కార్లో పెట్టుకునే ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది, అలాగే కుక్ పాట్ ఉంది మన దాంట్లో. ఇది ఏంటంటే 6 లీటర్ ఒకటి, 4 లీటర్ ఒకటి వస్తుంది అనమాట. ఇది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, 100% జెన్యున్ ప్రోడక్ట్. మన దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండదు, అంటే తుప్పు పట్టడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత లీకేజ్ ప్రాబ్లమ్స్ అని అట్లాంటి ప్రాబ్లమ్స్ అంటూ దీంట్లో ఏమి ఉండవు అనమాట. అలాగే వచ్చేసి టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి, తర్వాత వాటర్ డిస్పెన్సర్. దీంట్లో హీట్ వాటర్ పోసినా సరే, కూల్ వాటర్ పోసినా సరే మినిమం 6 to 8 అవర్స్ అనేది దీంట్లో కంపల్సరీ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే డిన్నర్ సెట్స్ ఉన్నాయి, వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి, అలాగే బెడ్షీట్స్ ఉన్నాయి. తర్వాత ఈ వెల్నెస్ అంటే మనకి జిమ్కి వెళ్ళే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్స్ కూడా మన దాంట్లో ఉన్నాయి. వెయిట్ పెంచుకోవడానుకున్న వెయిట్ తగ్గించడానికి కూడా మన దాంట్లో పౌడర్స్ అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి చిన్నపిల్లలకి న్యూట్రిషన్స్ ఉన్నాయి, బ్యాలెన్సింగ్ పౌడర్ కావచ్చు, అలాగే యాక్టివ్నెస్ కోసం ప్రోటీన్స్ ఉన్నాయి. అలాగే వచ్చేసి సిల్ప్రిజం అని చెప్పేసి అదొక మనకి మంచి బూస్టింగ్ జ్యూస్ అనమాట. సో అది ఉంది. తర్వాత బాల్పోస్ట్, చిన్నపిల్లలకి ఇప్పుడు మనం ఆర్లిస్ట్ బూస్ట్ ఎలా ఇస్తామో సేమ్ దాని ప్లేస్లో మనం బాల్పోస్ట్ కూడా పిల్లలకి ఇవ్వచ్చు. అలాగే గ్రీన్ టీ, ఈ గ్రీన్ టీ తాగడం వల్ల ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు బిల్డ్ అవుతుంది అనమాట. సో గ్రీన్ టీ కూడా తీసుకోవచ్చు. అలాగే మొరింగా సూపర్ ఫుడ్ అని చెప్పేసి ముల్గాకులో జీడిపప్పు, తేనె వేసి రెడీ చేస్తారు. ఇది జస్ట్ డైలీ ఒక చిన్న బార్ తినడం వల్ల మనకి ఎలాంటి 300 ప్రాబ్లమ్స్ ఉన్న బాడీలో రికవర్ అనేది 100% అవుతుందన్నమాట. తర్వాత ఇది చూడండి, మన దాంట్లో హనుమాన్ చాలీసా అవైలబుల్ ఉంది, తర్వాత భగవద్గీత ఉంది, తర్వాత స్మార్ట్ స్టార్ ఉంది. ఇవన్నీ హనుమాన్ చాలీసా, భగవద్గీత మనకు తెలిసిందే ఇంతకుముందు. సో ఇదేంటంటే న్యూ టెక్నాలజీ అనమాట. వరల్డ్ నెంబర్ 1 హనుమాన్ చాలీసా కావచ్చు, భగవద్గీత కావచ్చు.
సో ఇది ఏంటంటే మనకి 9 లాంగ్వేజెస్లో వస్తుంది హనుమాన్ చాలీసా అనేది. ఇది ఏంటంటే మనం ఎలాంటి పిక్చర్ పైన పెట్టినా కానీ దీంట్లో మనం అది మాట్లాడుతుందనమాట. సో టాకింగ్ చేస్తుందనమాట. సో మనం పిక్చర్ పైన పెట్టినా కానీ లేదంటే మనం పద్యం పైన పెట్టినా సరే, దేనిపైన పెట్టినా సరే 100%గా మనకు అది చదివినిపిస్తుంది అనమాట. సో రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు మనకి ఏంటంటే చదవాల్సిన అంత ఓపిక లేవు, ప్లస్ టైం కూడా లేదు. సో ఇది ఏంటంటే మనం ఒకసారి ఆన్ చేసి ఇంట్లో పెట్టామంటే మన పని చేస్తూ మనం దాన్ని వినొచ్చు అనమాట, అంటే చదవని అవసరం లేకుండా. సో హనుమాన్ చాలీసా వచ్చేసి మనకి 9 లాంగ్వేజెస్లో వస్తుంది. అలాగే భగవద్గీత వచ్చేసి మనకి 13 లాంగ్వేజెస్లో వస్తుంది. అలాగే స్మార్ట్ స్టార్ చిన్నపిల్లలకి మన దగ్గర బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 14 బుక్స్ వస్తాయి, 4 మ్యాజిక్ కార్డ్స్ వస్తాయి, 2 DVDs వస్తాయి అనమాట. సో ఇదేంటంటే మనకి 5 లాంగ్వేజెస్లో వస్తుంది. మనం ఆ టెడ్ తోటి మనం ఇట్లా బుక్లో టచ్ చేసామంటే ఏం రైమ్స్ ఉంటే ఆ రైమ్స్ అదే మనకి ప్రొనౌన్సియేషన్ అనేది పిల్లలకు చేపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత దాంట్లో మనకి భజన్స్ ఉంటాయి. అలాగే వచ్చేసి మనకి దాంట్లో ఫ్యూచర్స్ అనేది దాంట్లో మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అలాగే కొంచెం నమాజ్కి వెళ్ళే వాళ్ళకి మనకి మ్యాథ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దాంట్లో. తర్వాత బ్యాగ్స్ అండ్ ట్రావెలింగ్ మన దాంట్లో లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత స్కూల్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. తర్వాత పర్సనల్ కేర్ పొద్దున్న లేసామంటే మనం దీంతో మనం మన జర్నీ అనేది స్టార్ట్ చేస్తాం. మనం పొద్దున్న లేసామంటే మనం స్నానం చేస్తాం. స్నానం చేయడానికైనా సరే, టూత్పేస్ట్ అయినా సరే, సోప్స్ అయినా సరే, ఫెయిర్ అండ్ క్రీమ్స్ అయినా సరే మనకి ఇవి కూడా అన్ని అవైలబుల్లో మనకి ప్రోడక్ట్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. తర్వాత హెల్త్ కేర్ దీంట్లో చూడండి విటమిన్ C క్యాప్సూల్స్ ఉన్నాయి, బోన్ హెల్త్ క్యాప్సూల్స్ ఉన్నాయి, అలాగే జాయింట్ పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత ఊర్జెస్ అంటే మనం మంజూర వాటర్లో వేసుకొని తాగాలన్నమాట. ఆ తాగడం వల్ల మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావన్నమాట. తర్వాత జాయింట్ పెయిన్ క్యాప్సూల్స్ ఉన్నాయి, అలాగే కాఫ్ సిరప్ దగ్గుమందు ఉంది, అలాగే లివర్ సిరప్ కొద్దిగా స్మోక్ చేసే వాళ్ళకి కావచ్చు, డ్రింక్ చేసే వాళ్ళకి ఇది ఒక మన దగ్గర సిరప్ ఉంది. అలాగే డయాబెటిక్ అనమాట. సో ఇది ఏంటంటే రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరింట్లో డయాబెటిక్ పేషెంట్లు అనేది కామన్గా ఉన్నారు. సో వాళ్ళకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ ఇప్పించడం వల్ల ఏంటంటే డోస్ అనేది పెంచుతూ ఉంటారు, తగ్గిస్తూ ఉంటారు, ఎందుకంటే షుగర్ లెవెల్ని బట్టి. సో దానివల్ల ఏంటంటే బాడీ అనేది తొందరగా మనకు డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉందన్నమాట. సో మన దగ్గర ఏంటంటే ప్యూర్ హెర్బల్ అనమాట, న్యాచురల్ జ్యూస్ ఉంది. దీంట్లో ఏంటంటే వేపాకు, తర్వాత కలమంద, తర్వాత కాకరకాయ, తర్వాత నేరేడుకాయ వేసి జ్యూస్ అనేది ఒకటి రెడీ చేశారనమాట. సో ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి షుగర్ అనేది 100%గా లెవెల్కి వస్తుంది. సో బిఫోర్ దట్ మనం ఏం చేయాలంటే ఒక టెస్ట్ చేయించుకొని ఒక 2 బాటిల్స్ కంప్లీట్గా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనము టెస్ట్ చేయించుకుంటే మనకి ఆ రిపోర్టే మనకి ఆ రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అలాగే నోని ప్రీమియం ఇది ఏంటంటే చాలా నెంబర్ 1 ప్రోడక్ట్ అనమాట. సో ఈ నోని ప్రీమియం ఏంటంటే మన బాడీలో 150 ప్రాబ్లమ్స్కి అనేది 100%గా వర్క్ అనేది చేస్తుంది అనమాట. సో చేయాల్సిన వర్క్ ఏంటంటే ఇది జస్ట్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. ఆ బ్లడ్ ప్యూరిఫై చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరికైనా సరే బ్లడ్ తోటే మన ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీని వర్కింగ్ ఏంటంటే బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. సో ప్యూరిఫై చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గిపోతాయి. స్కిన్ ఎలర్జీలు కావచ్చు, అస్తమా కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అలాగే ఎక్సెట్రా మొత్తం 150 ప్రాబ్లమ్స్ అనమాట బాడీలో. సో ఇది తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. మనం ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైనా వాడుతూ ఉన్నా సరే దాంతోపాటు ఇది డైలీ ఒక మార్నింగ్ ఒక 10 ml, ఈవినింగ్ ఒక 10 ml వామ్ వాటర్లో తీసుకోవడం వల్ల మనం 100% మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నామో ఆ ప్రాబ్లమ్స్ మనం సేవ్ కావచ్చు అనమాట. అలాగే బ్రెయిన్ బూస్టర్ చిన్నపిల్లలకి మనం మామూలుగా ఏదైనా చెప్తా ఉంటే వాళ్ళు తొందరగా మర్చిపోతూ ఉంటారు. స్కూల్లో టీచర్స్ ఏమైనా చెప్పినా సరే, లేదంటే మనం ఇంట్లో ఏమైనా చెప్పినా సరే తొందరగా మర్చిపోతూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి జ్యూస్ అనేది డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ షార్ప్ యాక్టివ్గా ఉంటారు అనమాట. సో మనం చెప్పేది ఏంటంటే తొందరగా రిసీవ్ చేసుకోగలుగుతారు అనమాట. అలాగే వచ్చేసి అల్వేరా ఇదేంటంటే అల్వేరా జ్యూస్ తాగడం వల్ల పెద్దవాళ్ళకి మొక్కల నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఇంకేమైనా అలాంటి జాయింట్ పెయిన్స్ ఏవైనా ఉన్నాయో సో ఇవన్నీ దీనివల్ల క్యూర్ అవుతాయి అనమాట. తర్వాత హిమ్ క్యాప్సూల్స్ కొంచెం ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మన దాంట్లో క్యాప్సూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అల్వేరా ఆమ్లా తులసి వచ్చేసి ఇది కూడా ఒక జ్యూస్ అనమాట. ఇది తాగడం వల్ల కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం యాక్టివ్ అవుతారు అనమాట. తర్వాత గార్సినియా కాంబోనియా అని చెప్పేసి ఇది ఏంటంటే క్యాప్సూల్స్. ఈ క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల బాడీలో ఏదైతే ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ని ఏంటంటే డే బై డే కరిగిస్తూ ఉంటుంది అనమాట. అంటే చిన్న మన క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల ఉండే మన దాంట్లో కొలెస్ట్రాల్ ఏదైతుందో అదంతా తగ్గుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ గ్రోసరీ కూడా మన దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. బాస్మతి రైస్ ఉంటుంది, మన దాంట్లో టీ పౌడర్ ఉంటుంది, అలాగే మిర్చి కావచ్చు, ఆవాలు కావచ్చు, జీలకర్ర కావచ్చు, పసుపు కావచ్చు, తర్వాత ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మన దాంట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూపించిన ప్రోడక్ట్స్ అన్ని మన రెగ్యులర్ లైఫ్లో మనం కొంటూనే ఉన్నాం. బయట కొనడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ అనేవి లేవన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ షాపింగ్ ఆప్షన్ చూడండి, రిటైల్ స్టోర్ ఉంది, ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది, సేఫ్ షాప్ ఉంది. ఈ మూడిట్లో అసలు బెనిఫిట్ ఏంటి అంటే అసలు రిటైల్ స్టోర్లో మనం షాపింగ్ చేస్తాం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు
కనీసం ఒక 2 to 3 టైమ్స్ అయినా షాపింగ్ చేస్తాం. ఆన్ ఎంఆర్పీ పైన మన ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట బయట. సపోజ్ 10 రూపీస్ సోప్ ఉందంటే మనకు 10 రూపీస్ సోప్ ఇస్తుండు, తీసుకొస్తాం, మళ్ళీ వాడతాం, మళ్ళీ అయిపోతుంది, మళ్ళీ కొంటాం, మళ్ళీ వాడతాం. సేమ్ ఇదే రొటీన్ అనమాట. అలాగే ఫ్యాక్టరీ అవుట్లెట్ వెళ్తాం. ఫ్యాక్టరీ అవుట్లెట్ మనం షాపింగ్ చేయడం వల్ల 5% డిస్కౌంట్ ఇస్తాడు, లేకపోతే 1+1 ఆఫర్ ఇస్తాడు. అక్కడ వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడానికి, ఆఫర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి బల్క్ ఆర్డర్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళకి మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకు 5% డిస్కౌంట్ ఇస్తాడు. అలాగే 1+1 ఆఫర్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రెగ్యులర్ కస్టమర్ని చేసుకోవడానికి 1+1 ఆఫర్ అనేది బయట ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే మన సేఫ్ షాప్లో చూడండి, మన సేఫ్ షాప్లో షాపింగ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ 1 టైం షాపింగ్ ఉంటుంది. లైఫ్లో 1 టైం షాపింగ్ చేయాలి. 1 టైం షాపింగ్ చేస్తే మనకు లాగిన్ ఐడితో పాటు మన ప్యాకేజ్ మనకి ఇచ్చేస్తుంది. 1 టైం షాపింగ్ చేయడం వల్ల ప్యాకేజ్తో పాటు మనకి లైఫ్ టైం దీంట్లో ఎస్ఎస్వి ప్రైస్కి మనకి ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే లైఫ్ టైం మనకి డిస్కౌంట్ అనేది దీంట్లో దొరుకుతుంది అనమాట. అలాగే కమిషన్ కూడా దొరుకుతుంది. అలాగే ది గ్రేట్ సేఫ్ షాప్ ఆపర్చునిటీలో మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిన్ 3 నామినీ సెక్యూరిటీ అనమాట. సేమ్ ఈ సెక్యూరిటీ అనేది మన దీంట్లో దొరకడం అనేది జరుగుతుంది అనమాట. తర్వాత ఇది చూడండి, ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్ చూడండి. ఫర్ సపోజ్ మ్యానుఫ్యాక్చర్లో ఒక ప్రోడక్ట్ ఒక 35 రూపీస్కి మనకు మ్యానుఫ్యాక్చర్ అవుతుందంటే సేమ్ అదే ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. సో 100 రూపీస్కి కస్టమర్ పర్చేస్ చేస్తూ ఉన్నారంటే మిగతా 65 రూపీస్ ఏమవుతుందంటే వీళ్ళందరూ పనిచేసుకుంటారు అనమాట. C&F ఏజెంట్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, డీలర్ కావచ్చు, రిటైలర్ కావచ్చు. సో వీళ్ళందరూ ఈ 65 రూపీస్ పంచుకోవడం వల్ల కస్టమర్ షాపింగ్ చేయడం వల్ల కస్టమర్కి ఎలాంటి బెనిఫిట్ లేకుండా పోతుంది. సో వీళ్ళందరూ రిటైలర్ కావచ్చు, డీలర్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, C&F ఏజెంట్ కావచ్చు, వీళ్ళందరూ మనం తీసుకోవడం వల్ల వీళ్ళందరూ రిచ్ అవుతున్నారు అనమాట. సో కస్టమర్కి మాత్రం ఎలాంటి బెనిఫిట్ లేదు. సో దీన్ని ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం, ఆఫ్లైన్ మార్కెటింగ్ అనమాట. సో ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే ఆన్లైన్ మార్కెటింగ్ చేసింది. సేఫ్ షాప్ మార్కెటింగ్ ప్రాసెస్ చూడండి. సేమ్ మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ సేమ్ 35 రూపీస్కే రెడీ అవుతుంది. సేమ్ కస్టమర్ కూడా సేమ్ 100 రూపీస్కే ఇస్తుంది. సో ఇక్కడ రిమైనింగ్ ఏం చేస్తూ ఉందంటే మనం ఒక షాపింగ్ చేసిన తర్వాత మన కంపెనీలో ఒక అసోసియేట్ అవుతాం అనమాట. అసోసియేట్ అయిన తర్వాత మన కంపెనీ మనం అసోసియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన వాళ్ళకి మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మన ద్వారా ప్రోడక్ట్ అనేది మన ద్వారా వాళ్ళకి చేరుతుంది. కాబట్టి ఇక్కడ ఇది డైరెక్ట్ సేలింగ్ మెథడ్ అనమాట. సో మన ద్వారా వెళ్తూ ఉంది కాబట్టి ఈరోజు మన కంపెనీ ప్రమోటింగ్ మనమే చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రోడక్ట్ గురించి మనమే ఎవ్రీథింగ్ ప్రమోటింగ్ మనమే చేస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ డీలర్ డిస్ట్రిబ్యూటర్ చేసే వరకు ఇక్కడ మనమే చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ 65 రూపాయలు అనేది మనకే ఇచ్చేస్తుంది అనమాట. బయట ఇన్ని రోజులు వాళ్ళు సంపాదించుకున్నారు, ఇప్పుడు ఆ సంపాదించుకునే అవకాశం మనకు వచ్చింది కాబట్టి ఈ 65 రూపీస్ అనేది మనకే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట కంపెనీ. ఇది చూడండి, వాట్ ఎల్స్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్. మనం ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే ఏం ఆశిస్తాము? ఫస్ట్ మన పెట్టుబడి తక్కువ ఉండాలి, లాభాలు ఎక్కువ ఉండాలి. సో మనం మామూలుగా ఇయర్లీ కనీసం ఒక 2 టైమ్స్ అని మనం షాపింగ్ చేస్తాం. సో దాన్ని మనం యాక్చువల్లీ ఖర్చే. సో ఇక్కడ కూడా మనం 1 టైం షాపింగ్ చేయమంటాం, ఇక్కడ కూడా ఖర్చు చేస్తాం. ఇక్కడ మనం 1 టైం షాపింగ్ చేస్తున్నాం, మన ప్రోడక్ట్ వస్తుంది. సో యాక్చువల్లీ అమౌంట్ అనేది 0. కాకపోతే మన కంపెనీ ఏమంటుందంటే మీరు ఎంతైతే షాపింగ్ చేశారో అదే అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ అనుకోండి అని చెప్తుంది అనమాట. ఓకే, ఇన్వెస్ట్మెంట్ తర్వాత ప్రాఫిట్స్ హ్యూజ్గా ఉంటాయి, ప్రాఫిట్స్ అనేవి చాలా ఉంటాయని చెప్తుంది. తర్వాత నో రిస్క్, మనం ఏదైతే వస్తువు తీసుకున్నామో ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నామో మన ఇంటికి వచ్చేసింది. దానివల్ల రిస్క్ ఏమైనా ఉందా అంటే రిస్క్ ఏం లేదు. తర్వాత మీకు ప్యాకేజ్తో పాటు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తుంది కంపెనీ. దానిపైన మీరు అన్లిమిటెడ్గా సంపాదించుకునే అవకాశం ఇక్కడ ఉందని చెప్తుంది అనమాట. సో అదంతా కరెక్టేనా కాదా అని చెప్పి మనం ఎనలైజ్ చేసుకోవచ్చు. ఎనలైజ్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటి, సెలెక్ట్ చేసుకోవాలి ప్రోడక్ట్. మనం ఎనలైజ్ చేసుకున్నాం, చెక్ చేసుకున్నాం, తర్వాత మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్న ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రమోటింగ్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు. ప్రమోటింగ్ అంటే ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్లో డైలీ మనం పొద్దున్న లేసామంటే ఈవినింగ్ కంపల్సరీ ప్రమోటింగ్ అనేది చేస్తూ ఉంటాం, కాకపోతే మనకు తెలియదు అది. సో ప్రమోటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ తీసుకుందాం, మన ఫ్రెండ్కి చూపించామనుకోండి, అతను కూడా మొబైల్ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నా సార్ అంటే మనం ఇక్కడ సో అండ్ సో స్టోర్లో తీసుకున్నామని చెప్తాం. సో అతను కూడా మొబైల్ ఇప్పిమన్నాను అనుకోండి, మనం మొబైల్ అనేది ఇప్పిస్తాం. ఇప్పడం వల్ల మనకు అక్కడ ఎలాంటి బెనిఫిట్ అనేది లేదు. మొబైల్ తీసుకున్నందుకు ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు, మొబైల్ షాప్ సేల్ అయింది కాబట్టి వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మనకి ఎలాంటి బెనిఫిట్ లేదనమాట. సో అదే ప్రమోటింగ్ అని ఇక్కడ చేయడం వల్ల ఇక్కడ మనకి ఇక్కడ డబ్బులు వస్తుంది అనమాట. సో టీమ్ బిజినెస్ ఇన్కమ్ చూడండి, మనం ఇక్కడ 1 టైం షాపింగ్ చేస్తాం. 1 టైం షాపింగ్ చేసినప్పుడు మనకి ప్యాకేజ్తో పాటు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తుంది కంపెనీ. అప్పుడు మనకి యూ పొజిషన్ ఇస్తుంది అనమాట. యూ పొజిషన్ ఇచ్చేసింది తర్వాత మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే దీంట్లో 1 BV ఈజ్ ఈక్వల్ ₹2.50 లాగా మనకి ఇన్కమ్ అనేది దీంట్లో రావడం జరుగుతుంది. తర్వాత మనం షాపింగ్ చేసాం. షాపింగ్ చేసిన తర్వాత దీంట్లో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళని ప్రమోట్ చేయాలి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని ప్రమోట్ చేయాలి. ప్రమోట్ అంటే మాకు పరిచయం చేయాలి. పరిచయం చేస్తే కాన్సెప్ట్ అనేది మేమే చెప్తామన్నమాట. సో లెఫ్ట్లో ఒక సార్ వచ్చాడు, 200 బిజినెస్ వాల్యూమ్తో షాపింగ్ చేశాడు. రైట్లో ఒక మేడం వచ్చింది, 200 బిజినెస్ తోటి షాపింగ్ చేసింది.
అప్పుడు మీ కింద చూడండి, జస్ట్ మేక్ 2 డైరెక్ట్ సేల్స్ అండ్ యూ ఎర్న్ 1000 రూపీస్ అండ్ గెట్ క్వాలిఫై యువర్ టీమ్ ఇన్కమ్. అంటే ఇక్కడ ఏంటంటే మీ కింద 2 డైరెక్ట్ సేల్స్ వచ్చాయి కాబట్టి మీరు ఇక్కడ టీమ్ క్వాలిఫై అయిపోయారు అనమాట. సో టీమ్ క్వాలిఫైతో పాటు మీకు 1000 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత బూస్టర్ ఇన్కమ్ కూడా ఉంది మన కంపెనీలో. బూస్టర్ ఇన్కమ్ అంటే చూడండి, ఏ పర్సన్ వచ్చాడు మీ కింద 200 బిజినెస్ వాల్యూమ్ షాపింగ్ చేశాడు, మీకు 500 రూపీస్ కమిషన్ వచ్చింది. అలాగే బి పర్సన్ వచ్చాడు 200 బిజినెస్ వాల్యూమ్తో షాపింగ్ చేశాడు, మీకు ఇక్కడ 500 రూపీస్ కమిషన్ వచ్చింది. అలాగే ఇద్దరు పర్సన్స్ని ఎవరు తీసుకొచ్చారంటే మీరే తీసుకొచ్చారు. ఏ పర్సన్ మీరే తీసుకొచ్చారు, బి పర్సన్ మీ ద్వారానే వచ్చాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేస్తుందంటే సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్ ఇస్తుంది అనమాట. సో ఒక బీవీకి 2 రూపీస్ 1 రూపీ లాగా మీకు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీకు ఇద్దరు వచ్చినప్పుడు మీకు 1400 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. అలాగే మీ దగ్గర ఇంకా థర్డ్ పర్సన్ కూడా ఉన్నాడు. థర్డ్ పర్సన్ కూడా బిజినెస్లోకి ఎంటర్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు థర్డ్ పర్సన్ కూడా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో థర్డ్ పర్సన్కి చూడండి, ఇక్కడ 4500 రూపీస్ ఇస్తుంది ఎట్ ఎ టైం. సేమ్ 200 బిజినెస్ వాల్యూమ్తో షాపింగ్ చేస్తే 4500 రూపీస్ ఇస్తుంది. ఇది ఎలా ఇస్తుందంటే పైననేమో మనకి ఫస్ట్ సేల్ సెకండ్ సేల్కి ఏమో 1 BV ఈజ్ ఈక్వల్ 2 రూపీస్ 50 పైసలు ఇస్తుంది. ఈ థర్డ్ సేల్కి వచ్చేసి మనకు 1 BV ఈజ్ ఈక్వల్ టు 22 రూపీస్ 50 పైసలాగా ఇస్తుంది. అంటే 8 టైమ్స్ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే బూస్టర్ ఇన్కమ్ అనమాట. సో టోటల్లీ మీ టీంలో 3 మెంబర్స్ రావడం వల్ల మీకు 5900 రూపీస్ అనేది మీకు చెక్ రావడం జరుగుతుంది. అలాగే ఆఫ్టర్ దిస్ ఈచ్ పేర్ విల్ బి గెట్ 1000 రూపీస్. అంటే దీని తర్వాత మనం ఎన్నైతే పేర్స్ చేస్తామో ప్రతి పేరుకి 1000 రూపాయల ఇన్కమ్ అనేది దీంట్లో మనం తీసుకోవడం జరుగుతుంది. సో పవర్ ఆఫ్ టీం వర్క్ చూడండి, మనం ఫస్ట్ షాపింగ్ చేస్తున్నాం. షాపింగ్ చేసిన తర్వాత మనకి ప్యాకేజ్తో పాటు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తుంది. తర్వాత మనం చేయాల్సిన ఫర్దర్గా వర్క్ ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళని పరిచయం చేయమని చెప్పాము. సో ఇద్దరిని పరిచయం చేసి ఫస్ట్ వీక్లో ఇద్దరిని పరిచయం చేశారు. ఫస్ట్ వీక్లో ఇద్దరిని పరిచయం చేసినప్పుడు మీకు 1000 రూపాయలు చెక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ వీక్ ఏమవుతుంది, ఏ అనే పర్సన్ ఇద్దరిని ప్రమోట్ చేసుకుంటాడు, సేమ్ బి అనే పర్సన్ ఇద్దరిని ప్రమోట్ చేసుకుంటాడు. అలాగే మీకు సెకండ్ వీక్ వచ్చేసి 2000 చెక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే థర్డ్ వీక్ చూడండి, ఎవరికి వాళ్ళు తీసుకోవడం వల్ల మీకు 4000 అనేది రావడం జరుగుతుంది. ఏ పర్సన్కి వచ్చేసి 2000 వస్తుంది, బి పర్సన్కి వచ్చేసి 2000 వస్తుంది. అలాగే కింద చూడండి, ఏ పర్సన్ కింద ఫస్ట్ పర్సన్కి వచ్చేసి 1000 వస్తుంది, సెకండ్ పర్సన్ 1000 వస్తుంది. అలాగే బి పర్సన్ కింద ఫస్ట్ పర్సన్ 1000 వస్తుంది, సెకండ్ పర్సన్ 1000 వస్తుంది. సో ఇది ఏంటంటే మల్టిపుల్ అవుతుంది అనమాట ఇన్కమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ పర్సన్ అంటే ఈ సార్ టీం మొత్తం కలిపి ఒక 100 సేల్స్ తెచ్చారనుకుందాం. ఈ మేడం టీం అందరు కలిపి ఒక 100 సేల్స్ తెచ్చారనుకుందాం. అంటే ఓవరాల్గా వచ్చేసి 200 సేల్స్ అవుతాయి. 200 సేల్స్ అంటే మనకి 100 పేర్స్. సో టూ సేల్స్కి మనకు 1 పేర్ అన్నప్పుడు 200 సేల్స్ అన్నప్పుడు మనకు 100 పేర్స్ అవుతాయి. సో 100 పేర్స్ అయినప్పుడు మన టీంలో మనకు 1 lakh ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ ఈ 1 lakh ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందని చెప్పాము కదా. ఇక్కడ మీకు 1 lakh వచ్చినప్పుడు మీ కింద లెఫ్ట్లో పర్సన్కి 50,000 వస్తుంది, రైట్లో పర్సన్ 50,000 వస్తుంది అనమాట. సో అలా ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో ఇన్కమ్ అనేది మొత్తం మనకి 1:1 రేషియోలో మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది దీంట్లో. సో మిషన్ ఆర్థిక్ ఆజాదీ రాయల్టీ ఇన్కమ్ చూడండి, మనం దీంట్లో ఒక 3 to 4 days వర్క్ చేసి డైమెన్షిప్ అయిపోయామంటే 10,000 టీం ఎప్పుడైతే మనం రెడీ చేసుకుంటామో, లెఫ్ట్లో 5,000 రైట్లో 5,000, 10,000 టీం మన యూపేషన్కి ఎప్పుడైతే కౌంట్ అవుతాయో అప్పుడు మనకి వీక్లీ రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంటుంది కంపెనీ. పర్ వీక్ వచ్చేసి 2 lakhs, పర్ మంత్ వచ్చేసి 8 lakhs, పర్ ఇయర్ వచ్చేసి 1.4 crores అనమాట. ఇది ఆఫ్టర్ డైమెన్షిప్ తర్వాత క్యాపింగ్ ఇన్కమ్ అనమాట. ఇది వీక్లీ పేఅవుట్ సిస్టమ్ వచ్చేసి మనం మండే నుంచి వెడ్నెస్డే వరకు ఎన్నైతే సేల్స్ ఇస్తామో ఎవ్రీ థర్స్డే రోజు మన అకౌంట్లో మనకి క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎవరి చేతికి డబ్బులు అనేది రావు దీంట్లో. మొత్తం ఈసీఎస్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ త్రూ మనకి అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. విత్ పాన్ కార్డ్ అప్లై చేసామంటే 5% ట్యాక్సీ కట్ అవుతుంది గవర్నమెంట్కి. వితౌట్ పాన్ కార్డ్ అవుతామనేమో మనకి 20% ట్యాక్సీ కట్ అవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి మనకి ర్యాంక్ ఇన్కమ్ కూడా మనకి దీంట్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పిన ఇన్కమ్ వచ్చేసి పేర్ ఇన్కమ్ అనమాట. సో ఇది అడిషనల్గా వచ్చేసి మళ్ళీ ర్యాంక్ ఇన్కమ్. మనకి దీంట్లో బ్రౌన్స్, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ అని చెప్పేసి కొన్ని లెవెల్స్ ఉంటాయి. మన బ్రౌన్స్ అంటే మన కింద 20 మెంబర్స్, లెఫ్ట్లో ఒక 10 మెంబర్స్, రైట్లో ఒక 10 మెంబర్స్, 20 మెంబర్స్ ఎప్పుడైతే మన టీంలో వస్తారో రికగ్నేషన్ దొరుకుతుంది. అలాగే మళ్ళీ ర్యాంక్ 1కి అచీవ్ అవుతాం. మళ్ళీ ర్యాంక్ 1 రికగ్నేషన్ దొరుకుతుంది. అలాగే మళ్ళీ అడిషనల్గా మనకి 6,857 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంది అనమాట, ర్యాంక్ 1 ఇన్కమ్. అలాగే మనం సిల్వర్ అయిపోయాం, ర్యాంక్ 2 అచీవ్ అయిపోయాం, అప్పుడు 17,142 రూపీస్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ర్యాంక్ ఇన్కమ్. తర్వాత
మనకి దీంట్లో ట్రావెల్ ఇన్కమ్ కూడా దీంట్లో ఉందన్నమాట. మన కింద ర్యాంక్ టూ అంటే మన కింద 50 మెంబర్స్, లెఫ్ట్లో ఒక 25 మెంబర్స్, రైట్లో ఒక 25 మెంబర్స్, మొత్తం టోటల్ 50 మెంబర్స్ ఎప్పుడైతే మన టీం అవుతుందో అప్పుడు మనకి ట్రావెల్ ఫండ్ కింద మనకి 10,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓన్లీ ర్యాంక్ క్వాలిఫై అయినప్పుడే ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి మనకి పింఛన్ అనమాట. ఆఫ్టర్ డైమండ్ మనం 10,000 సేల్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేసుకుంటామో డైమండ్షిప్ అయిపోతాం. డైమండ్షిప్ అయిపోయిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్నైతే రీసేలింగ్ జరుగుతూ ఉందో, రీసేలింగ్ ఫస్ట్ బై అనమాట, ఓన్లీ రీసేలింగ్లో మనకి ఆల్ ఓవర్ ఇండియాలో జరిగిన సేల్లో మనకి 16%కి డైమండ్కి పింఛన్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మనకి 25,685 రూపీస్ అనేది మనకి 1,000 రూపీస్ పెరగవచ్చు, 1,000 రూపీస్ తగ్గొచ్చు. ఎందుకంటే డిపెండ్ ఆన్ సేల్స్ అనమాట. సేల్స్ పైన డిపెండ్ అయ్యి మనకి పింఛన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. తర్వాత వై షుడ్ ఐ డూ, చాలామంది ఉంటూ ఉంటారు, సార్ నాకు చాలా మంచి జాబ్ ఉంది, చాలా అది ఉంది, నేను ఎందుకు చేయాలి సార్ షేప్ షాప్లో, అసలు మీరు షేప్ షాప్లో ఎందుకు చేయాలి ఒకసారి చూడండి. వై షుడ్ ఐ డూ, జీరో ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అంటూ ఏం లేదు సార్. జనరల్గా మనం జనరల్ లైఫ్లో చేసే షాపింగ్ ఏదో ఇక్కడ వన్ టైం షాపింగ్ చేసుకోవాలన్నమాట. తర్వాత నో ఎంప్లాయీస్, దీంట్లో ఎంప్లాయీస్ అంటే ఎవరు ఉండరు సార్. మేము ఈరోజు మేము కాన్సెప్ట్ చెప్తా ఉన్నామంటే మేము కూడా జస్ట్ దీంట్లో ఒక అసోసియేటే, మేము ఎంప్లాయీ ఏం కాదనమాట. తర్వాత వచ్చేసి నో బాస్, దీంట్లో బాస్ అంటే ఎవరు ఉండరనమాట. మన పైన డైమండ్స్ ఉంటారు, తర్వాత మన పైన సీనియర్ అప్లయన్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే మనకు జస్ట్ బాస్ ఏం కాదు, జస్ట్ ఒక గైడెన్స్ ఇస్తారనమాట. ఆ గైడెన్స్ త్రూ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. తర్వాత నో రిస్క్, మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎంప్లాయీస్ లేరు, బాస్ లేడు. బాస్లో రిస్క్ ఏముంటుందంటే రిస్క్ ఏమి ఉండదు. తర్వాత హోమ్ బేడ్ బిజినెస్, ఇది ఇంట్లో కూర్చొని కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మొన్నటి వరకు మన కరోనా టైంలో మనం బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్లో మేము జూమ్లో కూడా మనం ప్లాన్ చేసి మేము బిజినెస్ అనేది చేసామన్నమాట. సో మనం ఇది ఇంట్లో కూర్చొని కూడా మనం ఆన్లైన్ త్రూగా బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళవచ్చు అనమాట. అలాగే వచ్చేసి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏదో జాబ్ చేస్తూ ఉన్నాం, ఆ జాబ్ చేస్తూ మనం ఇది పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే మనం చేసే జాబ్తో పాటు మనకి ఎప్పుడైతే కొంచెం ఫ్రీ ఉంటుందో 1 అవర్ కావచ్చు, హాఫ్ అన్ అవర్ కావచ్చు, లేదంటే వీక్లీ వన్స్ కావచ్చు, ఎప్పుడైతే మనం జాబ్ చేస్తూ టైం ఉన్నప్పుడు మాత్రం దీన్ని పార్ట్ టైం టైప్లో మనం చేసుకోవచ్చు అనమాట. దీనికి టైం టేబుల్స్ అంటూ ఏమి ఉండవు అనమాట. మనం ఎప్పుడు కుదిరితే ఆ టైంలో మనం వర్క్ అనేది దీంట్లో చేసుకోవచ్చు. తర్వాత టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్, ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము జనరల్ జాబ్ చేస్తూ ఉన్నాం, జాబ్లో మనం ఒక 10 days లీవ్ పెట్టేసి విలేజ్కి వెళ్ళామంటే మనకి శాలరీ అనేది 100%గా మనకి మైనస్ అయిపోతుంది, అంటే కట్ చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ పొజిషన్లో మీరు ఉన్నారు, లెఫ్ట్లో ఒక 5 members టీం తయారు చేశారు, రైట్లో ఒక 5 members టీం తయారు చేశారు. అంటే టోటల్ మీ టీం వచ్చేసి 10 members అయిపోయింది. 10 members మీ టీం అయిపోయిన తర్వాత మీరు సపోజ్ ఒక 10 days విలేజ్కి వెళ్ళారు, ఏదో పని మీద విలేజ్కి వెళ్ళారు. ఈ 10 members మీరు విలేజ్కి వెళ్ళారని చెప్పేసి ఆగిపోరు కదా. ఈ 10 members వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసి సపోజ్ 10 members వర్క్ చేసి జస్ట్ ఒక 4 sales తెచ్చారు. 4 sales తెచ్చడం వల్ల మీకు 2,000 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే మన రెగ్యులర్ లైఫ్లో అయితే మనకి టైం కేటాయిస్తేనేమో టైం కావాలంటే డబ్బులు రావన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్, అది దాని మీనింగ్లోనే ఉంది. మనకి ఇక్కడ టైం టు టైం డబ్బుకు డబ్బు అనేది దీంట్లో మనం తీసుకునే అవకాశం ఉందన్నమాట. తర్వాత న్యాచురల్ మ్యాన్ మేడ్, దీనికి పెద్దగా చదువుకునే అవసరం ఏం లేదు సార్, జస్ట్ న్యాచురల్గా మాట్లాడడం వస్తే సరిపోతుంది అనమాట. తర్వాత నో క్రెడిట్, దీనికి షాపింగ్ చేయడానికి అప్పులు చేయని అవసరం ఏం లేదు సార్. తర్వాత నో బౌండేషన్, మరి ఇది ఓన్లీ ఏపీ తెలంగాణ చేయవచ్చు సార్ అంటే అట్లా ఏం లేదు, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఏ స్టేట్లో అయినా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు అదర్ స్టేట్లో ఉన్నారు, అక్కడ మన టీం మెంబర్స్ ఆల్రెడీ మన అప్లయన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి మన కాంటాక్ట్ నెంబర్ మనం అటాచ్ చేసామంటే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళి మనకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. తర్వాత నో రిజర్వేషన్స్, దీంట్లో రిజర్వేషన్స్ అంటూ ఏమి ఉండవు సార్ మన బిజినెస్లో. తర్వాత నో ఎఫెక్ట్స్ చార్జ్, చాలామంది ఏమంటూ ఉంటారంటే సార్ నేను చాలా ఇంతకుముందు వేరే బిజినెస్ చేశాను, నాకు తలరాత బాగా వేశారంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుంటున్నట్టుగా దీంట్లో తలరాత సంబంధం ఏముండదు సార్. ఒక షాపింగ్ చేసి ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు అనుకుందాం, ప్రమోట్ చేశారు, మీరు కొంచెం మీ వర్క్లో మీరు బిజీగా ఉన్నా సరే ఆ ఇద్దరు వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేస్తూ వెళ్ళారు. ఫర్ సపోజ్ వాళ్ళకు 10,000 చెక్ వచ్చిందంటే మీకు అట్ ఏ టైం మీకు 20,000 రూపీస్ చెక్ అనేది రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి తలరాతతోటి ఎఫెక్ట్స్ ఆఫ్ చార్జ్ తోటి సంబంధం ఏం లేదనమాట. తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీ, దీంట్లో ఏంటంటే ఇప్పుడు డైమండ్ ఉన్నారు, మన అప్లయన్స్ ఉన్నారు, సీనియర్ అప్లయన్స్ ఉన్నారు, ఇప్పుడు మనం ఉన్నాం. ఎవరు ఎప్పుడు షాపింగ్ చేసినా ఎవరికి ఎప్పుడైనా సరే 1 BV's కూడా 2 రూపీస్ 50 పైసలు రాగానే ఇన్కమ్ ఇస్తుందంట. అందరికి ఈక్వల్ ఇస్తుందన్నమాట, ఫ్రెషర్కైనా సరే డైమండ్కైనా సరే ఎవరికైనా సరే ఇన్కమ్ అనేది ఈక్వల్గా ఇస్తుందన్నమాట. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, మనం దీంట్లో ఏంటంటే చాలా ప్రొఫెషనల్స్ని కలుస్తూ ఉంటాం, చాలా కేటగిరీ డెవలప్మెంట్ కూడా మనం దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం మనకు దీంట్లో ఉంది సార్.
తర్వాత కింగ్స్ లైఫ్ స్టైల్ అంటుంది సార్. మన వీక్లీ 2 lakhs వచ్చిందంటే మన లైఫ్ స్టైల్ అనేది చాలా బ్రైట్‌గా ఉంటుందన్నమాట. చాలా మంచిగా ఫుల్ లగ్జరీ లైఫ్ అనేది మనం దీంట్లో లీడ్ చేసే అవకాశం మనకు దీంట్లో ఉందన్నమాట. సో, అప్పుడు మనం ఏదంటే మనం తీసుకోగలుగుతాం. మన ఫ్యామిలీని మంచిగా లగ్జరీగా చూసుకోగలిగే అవకాశం దీంట్లో ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మన వెబ్సైట్ వచ్చేసి www.safeshopindia.com అని చెప్పేసి మన వెబ్సైట్ ఉంది సార్. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు టోటల్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో మీరు తెలుసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్.